ఒక ముఖ్యమైన ప్రజా సమస్య మీద లక్షలాది మంది రైతు కుటుంబాలకు సంబంధించిన ఒక ప్రధానమైన సమస్య మీద ఈరోజు పార్టీ వైఖరిని పార్టీ యొక్క ఆలోచన విధానాన్ని చెప్పడానికే ప్రత్యేకంగా ఈరోజు ఈ సమావేశం నిర్వహించడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం 2014లో ఏర్పడేదాకా 1956 నుంచి 2014 దాకా 58 ఏళ్ల పాటు రెండు ప్రధానమైన నదులు కృష్ణా గోదావరి, ఈ రెండింటిలో ముఖ్యంగా గోదావరి జలాల మీద తెలంగాణ ప్రజలు, తెలంగాణ నాయకులు, తెలంగాణ రైతులది దశాబ్దాల పోరాటం. నీళ్ల కోసం, నిధుల కోసం, నియామకాల కోసం అంటూ ఆనాడు ఉద్యమంలో గర్జించిన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న వివక్షను అడుగడుగున ఎండగట్టిన ఎన్నో సందర్భాలలో రైతులు, రైతు బిడ్డలు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ నాయకులు బాసర నుంచి భద్రాచలం దాకా 100 కిలోమీటర్లు గోదావరి నది ప్రవహిస్తున్న తెలంగాణ ఎడారిగా మారుతున్నదంటూ ఎన్నో సందర్భాల్లో ఉద్యమాలు కూడా సైతం చేయడం జరిగింది. కానీ ఎన్ని చేసినప్పటికీ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రజల సాక్షిగా, తెలంగాణ కవుల సాక్షిగా, కళాకారుల సాక్షిగా, రచయితల సాక్షిగా, ఎన్నో ఉద్యమాల సాక్షిగా కూడా ఆనాడు వేల టీఎంసీల నీళ్లు ప్రతి సంవత్సరం దాదాపుగా సముద్రంలో వృధాగా కలిసిపోయిన పరిస్థితి. మాట్లాడితే చెప్పింది ఏమంటే సముద్ర మట్టానికి పైన ఉంది తెలంగాణ, నీళ్లు కింద ఉన్నాయి, తెలంగాణ పైన ఉన్నది, కాబట్టి నీళ్లు రావు అని చెప్పి కన్నీళ్లు మాత్రమే 60 ఏళ్ళు మిగిల్చిన చరిత్ర ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆనాడు సింహభాగం పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ. గోదావరి జలాల కోసం ఆనాడు ఇచ్చంపల్లి ప్రాజెక్టు కోసం ఎర్ర జెండా నుంచి కాషాయ జెండా దాకా అందరూ కూడా ఓట్ల యాత్రలు, పాదయాత్రలు, అన్ని రకాల యాత్రలు చేసిన వాళ్ళే గోదావరి నీళ్ళ మీద. ఇక కవులైతే ఎన్ని సందర్భాల్లో అంటే పాటలు ఎన్ని సార్లు తమ గొంతు విప్పారంటే ఆనాడు సదాశివుడు గారు తలాపున పారుతుంది గోదావరి, మన చేను మన సెలుక ఎడారి అంటూ ఉద్యమ కాలంలో పాటలు రాసిన, అదేవిధంగా కేసీఆర్ గారి సారథ్యంలో జలసాధన ఉద్యమంలో భాగంగా ఆనాడు ప్రతి మండలంలో బ్రిగేడియర్లను నియమించి ప్రతి మండలంలోని రైతులను, రైతు బిడ్డలను జాగృతం చేసే ప్రయత్నం చేసిన, అదేవిధంగా గద్దర్ లాంటి ప్రజాకవి కూడా గోదారమ్మ తెలంగాణను గొడ్రాలు చేసిపోయిందమ్మా, అమ్మ తెలంగాణమా మా ఆకలి కేకల గానమా అని పాడిన, అదేవిధంగా గోదావరి మీద ఆనాడు మహారాష్ట్ర బాబ్లీ లాంటి ప్రాజెక్టులు కడుతున్నప్పుడు ఆనాడు అప్పుడున్న ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం చోద్యం చూస్తూ కూర్చున్న పరిస్థితి కూడా మనమే గమనించినాం. ఆనాడు ఎంతోమంది వీరోచితంగా పోరాటం చేసిన మా గంగుల కమలాకర్ గారు అయితే ఆనాడు 2 సార్లు తన కాలు కూడా విరిగింది. అట్లాంటి పరిస్థితుల్లో చివరికి కొత్త ప్రాజెక్టులు కట్టకపోగా ఉన్న శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టు కూడా ఎండిపోయే పరిస్థితి తీసుకొచ్చింది ఆనాడు అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం. ఇక తెలంగాణ ఉద్యమం ప్రారంభం కాగానే జలయజ్ఞం అని ఒకటి మొదలుపెట్టినారు. ప్రాణహిత చేవెళ్ళ అని ఒక రంగుల కళ చూపెట్టి 10 ఏళ్ళు తమాషా చూసినారు. 10 ఏళ్ల పాటు కూడా ఆనాడు కేవలం ఒక ధనయజ్ఞంగా దాన్ని మార్చే ప్రయత్నం చేసినారు తప్ప ఎన్నడూ కూడా ఒక్కసారి కూడా సిన్సియర్గా చిత్తశుద్ధితో గోదావరి నీళ్లను తెలంగాణ బీళ్లకు మలపాలైన ప్రయత్నం మాత్రం కాంగ్రెస్ ఎన్నడూ చేయలేదు. 9 హట్టి అన్నారు, తట్టేడు మట్టి కూడా తవ్వలేదు, ఇది వాస్తవం. మహారాష్ట్రలో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది, ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ గవర్నమెంటే ఉండేది, ఢిల్లీలో కూడా యూపీఏ గవర్నమెంటే ఉండే. అంటే 3 చోట్ల కూడా వాళ్ళకు సానుకూలంగా, వాళ్ళకు పూర్తిగా ఒకటే పార్టీకి సంబంధించిన పెద్దలు ఉన్నప్పటికీ ఎన్నడూ కూడా సిన్సియర్గా ప్రయత్నం చేయలేదు. కాబట్టే మహారాష్ట్రతో అంతర్రాష్ట్ర ఒప్పందం కూడా చేసుకోక దానికి ఎత్తు ఒక సాకని, ఇంకోటి ఒక సాకని, అంతర్రాష్ట్ర వివాదమని, నీటి లభ్యత లేదని రకరకాల మాటలు చెప్పి ఆఖరికి ఏమీ చేయకుండానే తట్టేడు మట్టి తీయకుండా, ఒక కాలువ దవ్వకుండా, మరి మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట కాంట్రాక్టర్లకు మాత్రం అడ్డగోలుగా, 1 కాదు 2 కాదు, అడ్డగోలుగా ఆనాడు మరి వారు కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చి 10 ఏళ్ల పాటు ఆనాడు టైం పాస్ చేసినారు. ఇగో ఆనాటి
కాగ్ రిపోర్ట్లే సాక్ష్యం. 52,000 కోట్ల అవినీతి అని నేను చెప్పడం కాదు, ఆ రోజు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కూడా వారిని తప్పుపట్టినారు. ఆనాడు 52,000 కోట్లకు సంబంధించి ఇది డెక్కన్ క్రానికల్ అనే పత్రిక రాసిన వార్త. 52,000 కోట్లు అని చెప్పి, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక జలయజ్ఞం ద మదర్ ఆఫ్ ఆల్ ఫ్రాడ్స్ అని చెప్పి ఆనాడు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక రాసిన వార్త. అంటే ఇట్లాంటి కోకొల్లలు ఆనాడు కనీసం కాలు వదవకుండా, కనీసం తట్టడి మట్టి తీయకుండా మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరిట ఆనాడు ఇది జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అనే స్థాయికి ఆనాడు మరి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న ప్రోగ్రాంని ఎంత దుర్మార్గంగా నడిపినారో ఆ రోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించారు. దాన్ని సంస్థలు కూడా తప్పుపట్టినాయి. 10 ఏళ్ళు కేంద్రంలో, 10 ఏళ్ళు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో, 10 ఏళ్ళు మహారాష్ట్రలో ఉన్నప్పటికీ ఒక్క అనుమతి కూడా కనీసం గోదావరి మీద సాధించని దుస్థితి కాంగ్రెస్ యొక్క, ఆనాటి కాంగ్రెస్ యొక్క పార్టీ యొక్క దివాలా కోరు రాజకీయానికి నిదర్శనం మళ్ళొకసారి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నమస్కారాలు. గత కొన్ని రోజులుగా మా ప్రభుత్వంపై మాట్లాడుతున్నా మా ప్రభుత్వంపై గౌరవ మాజీ మంత్రివర్యులు, మాజీ ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారి అబ్బాయి అని ఎందుకు అంటున్నానంటే, ఆయన వాళ్ళ నాన్న పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి, తండ్రి పేరుని అడ్డం పెట్టుకొని అమెరికాలో నుంచి వచ్చి మా నాన్న రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి నేను కూడా చేస్తాను మా నాన్నదని తీసుకొని వాళ్ళ నాన్నగారిని వారసత్వాన్ని పుచ్చుకొని రాజకీయాలు చేస్తున్నాడు కాబట్టి కేసీఆర్ గారి అబ్బాయిగానే మేము చూస్తాం ఆయన్ని. కేటీఆర్ గారి గురించి మాట్లాడుతూ మా ముఖ్యమంత్రి గారిని కష్టపడి కష్టాన్ని ఇష్టంగా చేసుకొని ప్రజా సమస్యను తన సమస్యగా చేసుకొని 17 ఏళ్ల సుదీర్ఘ పోరాటం చేసి ఏ వారసత్వం లేకుండా, ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఏ చరిత్ర లేకుండా ఒక రైతు బిడ్డలా పుట్టి కొండారెడ్డిపల్లి నుంచి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యేదాకా వన్ మ్యాన్ షో, ఒకటే పోరాట యోధుడిగా తన రాజకీయ ప్రయత్నించి మీరు పెట్టిన చిత్రహింసలు, మీరు పెట్టిన మానసిక క్షోభ, మీరు పెట్టిన ఆఖరికి తన కన్న కూతురు పెళ్లికప్పుడు కూడా మీరు పెట్టి జైల్లో పెట్టి మీరు పెట్టిన ఇబ్బందులన్నీ తట్టుకొని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా అయి 6 గ్యారంటీలను ఇచ్చిన హామీలను అద్భుతంగా అమలు చేస్తూ స్వచ్ఛమైన పరిపాలన, నీతివంతమైన పరిపాలన, నిజాయితీ గల పరిపాలన అందరికీ అందిస్తూ ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్క ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి వైపు చూస్తూ రేవంత్ రెడ్డి గారు అద్భుతంగా చేస్తున్నాడు, తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన బ్రహ్మాండంగా జరుగుతుంది, నీతివంతమైన పరిపాలన జరుగుతుంది చెప్పుకునే స్థాయికి తీసుకొచ్చినట్టు 2.5 నెలలు 3 నెలలు కూడా కాలేదు ఈ ప్రభుత్వంలో. తట్టుకోలేక బాధపడుతూ కేటీఆర్ గారి చుట్టూ ఏముంటుందంటే, మన చుట్టూ వైఫై ఉన్నట్టు ఆయన చుట్టూ విపరీతంగా ఈగో ఉంటుంది. ఆ ఈగో తెంచుకోవాలంటే కొంచెం కష్టం. ఒకప్పట్లో చరిత్రలో బాలీవుడ్లో కొంతకాలం రాజేష్ ఖన్నా సూపర్ స్టార్గా ఉండేవాడు. ఆయన సినిమాలు ఫ్లాప్ అవుతున్నా కానీ ఆయన సూపర్ స్టార్ అనే భ్రమలో పెట్టారని పక్కన జనం అందరూ ఆయన్ని. తర్వాత అమితాబ్ బచ్చన్ వచ్చాడు, షోలో పెట్టాడు, అద్భుతమైన సినిమాలు తీసి సూపర్ స్టార్ అయిపోయాడు. ఇండియా మొత్తం అమితాబ్ బచ్చన్ పేరు వెలుగుతున్నా కానీ రాజేష్ ఖన్నా ఏమనుకున్నాడు, నేనే సూపర్ స్టార్ని బాధ ఉండేవాడు. ఒక 10 ఏళ్ల తర్వాత ఏందయ్యా నా దగ్గరికి ఎవరు జనం వస్తలేరంటే, సార్ మీరు 10 ఏళ్ల ముందే మీరు సూపర్ స్టార్ పోయింది సార్, అమితాబ్ బచ్చన్ ఒక ఆయన వచ్చి సూపర్ స్టార్ అయిపోయాడు అని చెప్పుకుంటే అప్పుడు షాక్ తిన్నాడు. అట్లా ఇప్పుడు కేటీఆర్ గారు ఒక భ్రమలో ఉన్నాడు. నేను కేసీఆర్ గారి అబ్బాయిని, తెలంగాణ రాష్ట్రం మాది, తెలంగాణ మేము సెంటిమెంట్ని మేమే కదా రగిలించుకొని మేమే దాన్ని పేటెంట్ తీసుకున్నాం కదా, మాదే కదా, నా దగ్గర రావట్లేదండి, నా నమ్ముకున్న వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారేంది, నా అనుకున్న వాళ్ళందరూ లైఫ్లో సెటిల్ అయిపోతున్నారేంది, నాకు దూరం అయిపోతున్నారేంది, మానసిక శోభ. పగోడుకు కూడా ఆయనకు వచ్చిన కష్టం రాకూడదు, పగోడుకు కూడా కేటీఆర్కి వచ్చిన కష్టాలు రాకూడదు అని కోరుకుంటున్నా. ఎందుకంటే తను నమ్ముకున్న నాయకులందరూ నిన్ను చీదరించి వెళ్ళిపోతున్నారు. నా అనుకున్న వాళ్ళు, నాతో నా జీవితంలో ఉండాల్సిన వాళ్ళు అందరూ కానీ హ్యాపీగా లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు పెళ్లిళ్ళు చేసుకొని. నీదంటూ ఎవడూ లేడు, నీకు చెప్పుకోవడానికి లేదు, నువ్వు రాజకీయ వారసత్వంగా రాజకీయ నాయకుడిగా డిజాస్టరు. టీఆర్ఎస్ పార్టీ కూడా రేపు పొద్దున బీఆర్ఎస్ పార్టీ మాకేమన్నా ప్రత్యర్థిగా ఏమైనా మాట్లాడితే మేము ఆశ్రయాలంటే హరీష్ రావు గారు ముందుకు వస్తున్నాడు. హరీష్ రావు గారు మాకు ప్రత్యర్థిగా మా ముఖ్యమంత్రి గారితో మాట్లాడటానికి ఆయన సరిపోతున్నాడు. మీరు దేనికి, మీ పార్టీ నాయకులే మిమ్మల్నే మీరు దేనికి పనికిరారు, దేనికి పనికిరాని దద్దమ్మని మీరు మీ వాళ్ళే చెప్పుకుంటున్నారు. పైగా మీరు ఎక్కడ సెక్స్ అయ్యారంటే ఒక 300-200 యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకొని వాళ్ళతో ప్రత్యేకంగా తిట్టేయటం, వాళ్ళని తిట్టేయటం, రేవంత్ రెడ్డి గారిని తిట్టేయటం, కాంగ్రెస్ వాళ్ళని తిట్టేయటం, కాంగ్రెస్ తప్పులు.
మీ దగ్గర మీ మున్సిపల్ మంత్రిగా ఉన్న మీ ఆధీనంలో 1, 2, 3, 5వ స్థాయిలో ఉన్న బాలకృష్ణ అనేవాడిని పట్టుకుంటేనే 1000 కోట్లు 2000 కోట్లు దొరికినాయి. ఆయన ఏంది ఆయన ఆఫీసర్ పేరు ఏంది, మన ఔటర్ రింగ్ రోడ్డు మన కారు రేసులు ఇచ్చిన ఆయన కారు మన అరవింద్ కుమార్ గారే డైరెక్ట్గా చెప్పాడు, నువ్వు కేటీఆర్ గారు ఇవ్వమంటే నేను డబ్బులు ఇచ్చాను. మీరు రాబోయే రోజుల్లో ఇంకా 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 కష్టాలు తెచ్చుకొని మీరు చేసిన పాపాలు గడుక్కోవటమే మీ జీవితం స్మాష్ అయిపోయింది. ఈ రోజు రాజకీయంగా మీరు భూస్థాపితం అయిపోయారు. మీకు ఎప్పుడు రేపు పార్లమెంట్ ఎలక్షన్ వరకు మీరు ఒక్క దగ్గర కూడా పోటీ చేసే అర్హత లేదు. మీరు ఫోన్ చేస్తే క్యాండిడేట్లు పారిపోతున్నారు. ఒక 17 స్థానాలకు ఒక్కొక్క పేర్లు చెప్పండి సార్ మీరు పోటీ చేసేవాళ్ళు. మా కాంగ్రెస్ పార్టీకి ఒక్కొక్క స్థానం నుంచి 100 మంది సీట్ల కోసం పోటీ చేస్తారు, 100 మంది సీట్ల కోసం ట్రై చేస్తారు. అది ఈరోజు మాకున్న పార్టీ, మాకున్న పరిపాలన. పైగా మీరు గొప్ప మాట అన్నారు, మాకు 6 గ్యారెంటీ లేదు మా గవర్నమెంట్, 7 గ్యారెంటీలు ఇచ్చింది. 7వ గ్యారెంటీ ఏందో చెప్తా. స్వేచ్ఛ, నిజాయితీగా మాట్లాడుకో, ఎవడైనా స్వేచ్ఛగా మాట్లాడుకోవచ్చు. ఇది మహాత్మా గాంధీ ఇచ్చిన ఫ్రీడమ్ ఆఫ్ ఇండియా, స్వేచ్ఛ, ఇండిపెండెన్స్ లో మేము మాట్లాడుతున్నాం అని చెప్తున్నాం మీకు. జవహర్లాల్ నెహ్రూ బలపరిచిన పార్లమెంటరీ డెమోక్రసీలో ఉన్నాం మనం. సర్దార్ వల్లభాయ్ పటేల్ సృష్టించిన సోవియట్ రిపబ్లిక్ అనే పదాన్ని మేము గౌరవిస్తాం. అందరికంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద మా గౌరవం. అదే మీ గవర్నమెంట్ లో, మీ దొరల ప్రభుత్వంలో ఒక ముఖ్యమంత్రిని, ఒక మాజీ ఎమ్మెల్యే చెప్పు తీసుకొని చూపిస్తే వాడిని మీరు ఏం చేసేవాళ్ళు? ఇప్పటికల్లా ఏం చేసేవాళ్ళు సార్ మీరు? మీ గుండె మీద టీఆర్ఎస్ నాయకులందరినీ, బీఆర్ఎస్ నాయకులందరినీ, మిమ్మల్ని ముఖ్యంగా కేటీఆర్ అడుగుతున్నా, మీ ప్రభుత్వంలో మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, మీ నాన్నగారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక ప్రతిపక్ష ఎమ్మెల్యే చెప్పు తీసుకొని ఒక ముఖ్యమంత్రిని చూపిస్తే మీరు ఏమని మాట్లాడేవాళ్ళు? ఏం చేసేవాళ్ళు? ఎన్కౌంటర్ చేయించేవాళ్ళు మీరు.